నీకు రిజల్ట్ నేను ఇవ్వకపోతే నేను చెప్పిస్తా. ఏ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నేను ఏం భయపడకూడదు. అవునా? చూస్తుంది అమ్మకి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చైతు క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక చిన్న వ్లాగ్ లాగా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గోధుమ గడ్డి జ్యూస్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఈ మధ్య చాలామంది ఆ జ్యూస్ తాగుతున్నారు కదా. అదైతే నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. విన్నాను, చూసాను, కానీ నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు. మా ఎదురింటి ఆంటీ ఆ గోధుమ గడ్డి జ్యూస్ గురించి మాతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది అన్నమాట. ఈరోజు రా చైతన్య, ఒకసారి నువ్వు వీడియో తీసుకోవచ్చు అని చెప్పింది. అందుకే నేను అమ్మ ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళ ఇల్లు కూడా నేను చూపిస్తా. కనిపిస్తుందా? ఇది మా హౌస్ కదా, చూడండి ఎదురుగా. అంటే లైటింగ్లో మీకు ఆ హౌస్ కనిపించట్లేదు. నేను బ్యాక్ కెమెరాలో చూడండి నేను బ్లర్ అయిపోయినా. ఆ హౌస్ ఉంది కదా, అది ఆంటీ వాళ్ళ హౌస్ అన్నమాట, అనసూయ ఆంటీ. ఈరోజు తను డైలీ గోధుమ గడ్డి జ్యూస్ తాగుతూ ఉంది. ఆ జ్యూస్ తాగి దాని బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల తనకి ఎంత యూజ్ అయింది అనేది మాకు రోజు డైలీ చెప్తూ ఉంటుంది. ఈరోజు కూడా అట్లే చెప్తుంది అనమాట. ఈరోజు నేను జ్యూస్ రెడీ చేసి మీ ఇద్దరికి టేస్ట్ చేపిస్తా, ఒకసారి రండిరా ఇంటికి అని చెప్పింది అనమాట. అయితే ఇప్పుడు మేము ఆ ఇంటికి వెళ్తున్నాము. ఇది మా ఇల్లు, ఎదురుగా ఆంటీ వాళ్ళ ఇల్లు. చాలా ఒకరిల్లో ఒకరి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న బ్లాగ్ లాగా నేను మీతో షేర్ చేస్తున్నాను. దానివల్ల ఆంటీకి ఎలా అనిపించింది అది మేము ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాం కదా. మాకు ఎలా ఉంది అది టేస్ట్ అంటే, గోధుమ గడ్డి అది గడ్డి కదా, అది ఎట్లా ఉంటుంది ఆ టేస్ట్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఇదే ఫస్ట్ టైం నేను తాగడం. కానీ మా అమ్మ అయితే అంటే నేను పుట్టకముందు మా నానమ్మ వాళ్ళు అలాగే గోధుమ గడ్డిని పండించి వాళ్ళు ఒక ట్రేలో పెద్దది, ఇప్పుడేమో చిన్న ట్రేస్ వచ్చినాయి కదా, ఆంటీ చిన్న ట్రేస్ తెచ్చుకొని దాంట్లో చేస్తుంది అనమాట. అది పెంచుతుంది గోధుమ గడ్డి. కానీ మా నానమ్మ వాళ్ళు ఇంత పెద్దవి ఉంటాయంట, దాంట్లో పెంచేవాళ్ళంట. మా అమ్మే వాళ్ళకి ఓన్లీ గోధుమ గడ్డి జ్యూస్ అలా చేసి ఇచ్చేదంట. కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పింది అనమాట. ఆంటీతో మార్నింగ్ మాట్లాడింది. అయితే ఇప్పుడు మాకంత పని ఇంట్లో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఓకేనా? బుధవారం అలికిన ఇప్పుడు కట్ చేయి. ఇవాళ మంగళవారం రోజుకి ఇంత వచ్చేస్తాయి. 3 ఇంచుల పొడుగు వస్తుంది. ఇవి కోసుకొని ఇట్లా ఆ డబ్బాలో టిష్యూ పేపర్ వేసి పెట్టుకొని 4 రోజులు 5 రోజులు తాగొచ్చు. మళ్ళీ అలికేసరికి ఇది అయిపోయాక అది వస్తుంది కదా, సెకండ్ రోజు కొత్త కూడా తాగొచ్చు. మళ్ళీ 5 రోజులలో మళ్ళీ ఇంత వస్తుంది. కాకపోతే దీనంత బలంగా రాదు. పెట్టుకొని 5 రోజులు 6 రోజులు మనం తాగొచ్చు. 2-3 అయితేనేమో 3-4 రోజుల్లోనే అయిపోతుంది. నేను ఒక్కదాన్నే కదా, రోజు కొంచెం వేసుకొని, కొంచెం బీట్రూట్, కొంచెం క్యారెట్, ఒక టమాటా, కొంచెం కీర, వాటన్నిటితో పాటు ఇది వేస్తాం. ఇది ఇప్పుడు మళ్ళీ ఇది నానబెడుతున్నాం. అది రేపు మళ్ళీ అలకడానికి, రేటప్పులో మళ్ళీ అలకడానికి. ఇవి ఇప్పుడు మొలకలు రావాలనా? ఇవి సాయంత్రం తీసి బట్టలు వేయాలి. రేపు పొద్దున మళ్ళీ ఈ టప్పులో ఒక్క నీటికి మొలకలు వస్తాయా? ఒక్క రోజుకి సాయంత్రం తీసి వేస్తే రేపు మధ్యాహ్నం రేపు ఈ టైం వరకు ఇంత మొలక వచ్చేస్తుంది. తెల్లగా పొడుగు వచ్చేస్తుంది. ఒక క్లాత్ లా కడతాను. సాయంత్రం తీసి పెద్దగా ఒక క్లాత్ లా కట్టి పెట్టేసాను. తెల్లారిసరికి ఈ గోధుమ గడ్డితో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఆర్ట్కు మంచిది. నరాలు బీపీ కంట్రోల్ అవుతుంది. నరాలల్లా వెరికోస్ వ్యాధి అనేది వస్తుంది. నరాలన్నీ ఇట్లా బ్లడ్ ఫ్లాట్ అయితే అది కలుగుతుంది. మళ్ళీ బ్లడ్ కూడా మంచిగా వస్తుంది అంట. 1000 మంది తాగుతూ కలుపుకుంటున్నారు. ఓపిక లేని వాళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నారు. 1000 రూపాయలకు పావు కేజీ. అవునమ్మా, ఓయమ్మో ఎంత రేట్ ఉంది. ఈ జ్యూస్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారంట. మరి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. మరి పొద్దున సాయంత్రం ఎన్ని సగం మగ్గు నీళ్ళు కరిస్తే చాలు. నీళ్ళు పట్టేది కూడా లేదు. ఇప్పుడు ఇది ఈడికి అయిపోయినట్టే మళ్ళీ వస్తుంది. ఇది మళ్ళీ ఒక్కసారి తాగొచ్చు. 5 రోజులలో మళ్ళీ కట్ చేసుకొని 5 days వరకు ఇంత వచ్చేస్తుంది. 5 days అలా సెకండ్ పోతుంది. తాగొద్దు. ఓన్లీ 2 కోతలే. 2
నీకు కూడా కొంచెం హుషారు అనిపిస్తుంది. అనిపిస్తుంది. బీపీ కూడా కొంచెం నార్మల్కి వచ్చింది. ఇప్పుడు 145, 150 అట్లా ఉండేది. హార్ట్ బీట్ 95, 98 అట్లా ఉండేది. 80, 85 వరకు హార్ట్ బీట్ వచ్చింది. బీపీ 135 వరకు వచ్చింది. ఇప్పుడు చేస్తా కదా చేసాను కదా. ఇప్పుడు ఈ విజయ్ ఉంది కదా, వాళ్ళమ్మ ఇట్లనే అమ్మ ఇప్పుడు సంగతి అది నేను పుట్టక ముందు. నీవు ముట్టక ముందు నుంచే ఈ వైద్యం ఎరికేనా కానీ మనం రావాలి. అన్నది పెద్ద తొట్టి. ఇప్పుడు బాగా ఇట్లాంటివి తాగుతూనే హెల్తీ. తొట్టుంట చూడు, ఆ తొట్టి గోన్మగడ్డి గురించి ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చాడు. ఆ ఇంత పెద్ద తొట్టి రోజు నేను మొలకలు 190 మొలకలు కట్ చేసి చేసి తాగేదాన్ని. ఇది ఇట్లనే కట్ చేసి కడిగి తడి బట్టలో వేసి మంచిగా ఆరినాక చిన్న కట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అవునుగా, పౌడర్ కూడా పౌడర్ చేసి పెట్టుకొని డైలీ పొద్దున మనం వేడి నీళ్ళు తాగుతాం కదా, ఆ వేడి నీళ్ళలో కలిపేసుకో కొంచెం వేసుకొని తాగేసేయచ్చు. ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరికాయ చాలా మంచిది. అది దొరకనప్పుడు ఏం చేస్తామంటే నిమ్మకాయ, ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. మా బుడ్డోడు తాగుతాడు ఇంత. అవునా? ఇది కడిగేసిన కడిగేసి బీట్రూట్, క్యారెట్, కీరా, ఉసిరి ఇంకా వీట్ గ్రాస్ వేశారు కదా, ఇంకా అందులో అలాగే తాగలేం కాబట్టి హనీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. నేనే తాగుతాను చూడు. మీరు ఏం భయపడకూరి, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, మీరు ఏం భయపడకూరి. తాగండి. నేను వారం రోజులు నా ఇంట్లోకి వచ్చి నువ్వు వారం రోజులు క్లాస్ ఇది నాకు ఇవాళ బీపీ చూస్తా, నీకు వారం నాడు ఇది పోసినాక వారం నాడు చూపిస్తా. నేను నీకు రిజల్ట్ నేను ఇవ్వకపోతే నేను చెప్పిస్తా. ఇది వాయిస్ పెడతా, ఇది వాయిస్ పెడతా అంటిది. తాగుతున్నావు ఎట్లుంది? బాగుందిరా. బాగుందా? మిక్స్ చేసింది మంచిగా, హనీ కూడా వేసింది. నాకైతే అలవాటు. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పు. ఇక చెప్పు, ఎట్లున్నా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి తాగాల్సిందే. మీకు ఫస్ట్ తెలుసురా, నేను కూడా తాగుతా చూడండి. ఫస్ట్ టైం కానీ బాగుంది, హెల్త్కి మంచిది మొత్తానికి. ఈ గోధుమ గడ్డి పెట్టిన 8 డేస్కి ఇది వచ్చేస్తుందంట, మనం కోసుకోవడానికి రెడీ అయిపోతుందంట. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఈ జ్యూస్ మనకి 100 జబ్బులకు కూడా ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుందంట. బాడీలో మనకి బ్లడ్ పెరుగుతుంది, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి మంచిది, ఇంకా స్కిన్ ఎలర్జీ రాకుండా చేస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదన్నమాట ఈ జ్యూస్ వచ్చేసి. ఇక నేను కూడా స్టార్ట్ చేస్తా అండి, స్పెషల్గా మా అమ్మ కోసం, మా వారి కోసం అనమాట. మా వారికి కూడా హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ, చేసే అనేస్తారు. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా చేసేస్తాను. హెల్త్ తర్వాతే అన్నీను. హెల్త్ బాగుంటేనే కదా అన్నీ చూడగలం, చేయగలం. బాగుంది అంటే 1 గ్లాస్ బ్లడ్ నేను తీసుకున్నంత విలువ ఇప్పుడు. బాగుంది అసలు, దీంట్లో గడ్డి కలిపినంత తేడా అసలు అనిపించట్లేదు. గోధుమ గడ్డి ఫ్లేవరే తెలియట్లే. మొత్తం అదే తాగుతాయి. ఇవన్నీ లేకున్నా ఇంకా బాగుంటుంది. ఇది ఏంటిదిరా, గోధుమగడ్డే ఇవన్నీ ఓన్లీ గోధుమ గడ్డి. అదే ఇంకా మంచిదా అంటే సూపర్. ఇంకా బీపీ చూస్తుంది అమ్మకి. ఇక ఇది చూసే ప్రాసెస్ కూడా ఇక ఇన్నే రావాలట, పైకి రావద్దంటే ఇది ఇన్నే రావాలి. ఇక్కడ నుంచి ఒక కార్డు ఇట్లా పెట్టాలన్నమాట. ఒక డాక్టర్ చెప్పంగా విన్నా నేను. ఇక 80
అంటే నార్మల్. ఆటోబెట్ 87. మీకు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలనేసి ఇది ఒక బ్లాగ్ లాగా చేసినాం మా అమ్మ నేను ఆంటీ కలిసి. ఇందులో గోధుమ గడ్డి ఎలా పెంచాలి, జ్యూస్ ఎలా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అదంతా కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా ఆంటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు బాయ్ బాయ్.